హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన దాబా కథలు. దాబా అంటే ధరణి భారతి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. అదే తాటికాయతో చేసి గోదావరి స్పెషల్, ఆంధ్ర స్పెషల్ రెసిపీ. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో ఏ వంటకం చేసినా సరే. ఈ తాటికాయల కోసం ఆంధ్ర వాళ్ళు అయితే మొత్తం ఇయర్ అంతా ఎదురు చూస్తూనే ఉంటారు. అంత రుచి అమోఘంగా ఉంటుంది తాటికాయలది. సో ఈ సీజన్లో కనుక, ఎస్పెషల్లీ రైనీ సీజన్లో దొరుకుతాయి. ఇవి దొరికితే కనుక అస్సలు మిస్ అవ్వకండి. ఒక్కసారి టేస్ట్ చూడండి, దీన్ని మళ్ళీ మళ్ళీ విడిచిపెట్టరు. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్కి ఇవి టేస్ట్ చూపించాను. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎలా చేయాలో నేర్చుకొని మరీ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రూట్తో ఏ ఐటెం చేసినా సరే. సో తాటికాయల్ని ముందు మంచిగా ఉన్నవి తీసుకోవాలి. ఇట్లా అంటే కొన్ని వాటిల్లో బాగా స్వీట్ ఉండి, లేదంటే అవి కింద రాలుతాయి కాబట్టి కొంచెం వాటి పులిసిపోవడం, కుళ్ళిపోవడం, చిన్న చిన్ని తెల్ల పురుగులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నేను ఇంతకుముందు చూపించినట్టు వాటి ముచ్చుక దగ్గర చూస్తాం. స్మెల్ ఎలా ఉంది, బాగా పుల్లవాసన వస్తుందా, స్వీట్ స్మెల్ వస్తుందా. స్వీట్ స్మెల్ వచ్చే మాత్రమే తీసుకోవాలి. మీరు కొనేటప్పుడు కూడా అట్లా చూడండి స్మెల్ వాటిది. స్వీట్ స్మెల్ వస్తే అలాంటివి మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మనకి హైదరాబాద్లో అయితే కేపీహెచ్బి అలాంటి రైతు బజార్లో దొరికేస్తున్నాయి సీజన్లో హ్యాపీగా. ఈ రెండు మాకు 100 రూపీస్ అయినాయి అన్నమాట. ఇందాక చూపించిన కాయలు అయితే ధరణి వాళ్ళ ఊర్లో నుంచి తీసుకొచ్చింది. వాటిలోంచి కూడా మేము సెలెక్ట్ చేసుకొని వాటితో కూడా చేసామన్నమాట. వీటిని ఇలా పైన పీల్ తీసేసుకోవాలి. ముచ్చుకు తీసేసినాక మొత్తం తొక్క అంతటిని ఇట్లా తీసేయాలి చేత్తో. అలాగే వాటర్ తడుపుకుంటూ ఉండి వాటిని ఉంచుకోవడం వల్ల మనం వాటిలోంచి పల్ప్ బయటకు తీయాలి. అలా తీసేటప్పుడు మనకి పల్ప్ ఈజీగా వస్తుంది, తొందరగా వచ్చేస్తుంది. సో ఒక 1 అవర్ ముందే మనం ఇది తీసుకొని కాస్త వాటర్ తడుపు ఉంచితే అవి నాని వాటిలోంచి పల్ప్ బాగా జ్యూసీగా బాగా వస్తుంది. దానికోసం మేము ఇక్కడ పైదంతా తీసేస్తున్నాం. అలా ఈ పామ్ ఫ్రూట్ వల్ల హెల్త్కి కూడా చాలా యూజెస్. టేస్ట్, స్మెల్ అయితే అసలు విడిచిపెట్టం. దీన్ని ఉత్తిగా కూడా కాల్చుకొని స్టవ్ మీద మంచిగా బొగ్గులు పొయ్యి అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు అవి అవైలబుల్గా లేకపోయినా గ్యాస్ స్టవ్ మీద కాల్చుకొని తిన్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మనం ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే తాటి గారెలు. ఇంకా దాని టేస్ట్ చూసారంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మాలాగే మీరు కూడా వెయిట్ చేసి మరీ ఈ రెసిపీ చేసుకోవాల్సిందే. అంత బాగుంటాయి. అవి చాలా రోజులు నిలువ కూడా ఉంటాయి. చూసారా, మేమంతా తీసుకున్నాక ఇట్లా ఎక్కడ ఏమీ తొక్కలు లేకుండా చూసుకొని అట్లా వాటర్ పక్కన పెట్టుకొని వాటిని వాటర్తో తడిపి రౌండ్ బాల్ లాగా కొంచెం అవి మెత్తపడేలాగా అలా తడిపేసుకొని ఉంచుకున్నామంటే బాగా నానుంటాయి. ఒక 1 అవర్ అట్లా పెట్టేసి కనుక మనం అప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయి. నేను ఇక్కడ కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను తాటికాయలని. కొన్ని బాగా పులిసిని పక్కన పెట్టేస్తాం, అవి తీసుకోలేదు. అలాగే కొన్ని తాటికాయల్లో మనకి 2 టెంకలు ఉంటాయి. కొన్ని వాటిల్లో ఒకటే ఉంటుంది చిన్న కాయ అయితే. కొన్ని వాటిలో పెద్ద కాయ అయితే 3 టెంకలు కూడా ఉంటాయి. ఇవి లేతగా ఉన్నప్పుడు వీటిని తాటి ముంజలు అంటాం కదా, మనకి సమ్మర్లో దొరుకుతాయి. అవి లేతగా ఉన్నవైతే తొక్కలతోనే తినేస్తాం. అవి బాగా ముదిరిపోయి చెట్టుకే ఉండిపోతే ఆ తాటి ముంజలు ఇలా తాటి కాయల్లాగా అవుతాయి. ఇవి వర్షాకాలం గాలి దుమ్ములు వచ్చినా సరే, బాగా వర్షాలు పడినా, బాగా ముగ్గిపోయినా చెట్టు నుంచి కిందకి పడిపోతాయి. పల్లెటూరులో అయితే అలా పడిపోతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పొలాలకి తెచ్చుకుంటారు. ఇంకా ఈ మధ్య అయితే ఇవి చాలా ఫేమస్ అయ్యి అందరూ ఈ టేస్ట్కి దాసోహం అయిపోయాక ఇవి అమ్మేస్తున్నారు కూడా, చాలా కాస్ట్లీ. అలాగే ఈ తాటి గారెల్ని చేసి కూడా అమ్ముతున్నారు. నేను మీకు ఒక ఎస్టిమేట్గా చెప్పాలంటే 100 రూపీస్కి డజన్ తాటి గారెలు ఇస్తున్నారు, అట్లీస్ట్ ఊరు సైడు. సో 1 అవర్ అయ్యాక మీకు ఇక్కడ నేను 2 ప్రాసెస్ చూపిస్తా, దీని నుంచి పల్ప్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి. ఒక ప్రాసెస్ ఏంటంటే ఇలా ఒక స్టీల్ డబ్బా పెట్టుకొని, స్టీల్ డబ్బాకి దానికి అంచు ఉంటుంది కదా, చాలా షార్ప్గా ఉంటుంది కదా, ఆ అంచు పట్టుకొని ఇలాగా మనం దానికి పెట్టి గీరామంటే గుజ్జంతా లోపల పడిపోతుంది. కానీ ఈ ప్రాసెస్లో చాలా పీచు కూడా వెళ్ళిపోతుంది ఆ గుజ్జులోకి. దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి మనం. చూసారా ఎంత పీచు వెళ్ళిందో. ఇలా క్లియర్గా చక్కగా కింద, ఇది చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి ఈగలు తొందరగా వచ్చేస్తాయి. అలాగే కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి ఇలా న్యూస్ పేపర్ ఒకటి వేసేసుకొని మంచిగా కింద ఏమీ డట్టీగా అవ్వకుండా చేసుకుంటే బాగుంటుంది. ఇంకో పద్ధతి ఏంటంటే నేను చూపించినట్టు మనకి ఇక్కడ గ్రేటర్స్ ఉంటాయి కదా,
ఇలా ఏదన్నా గ్రేటర్ మీద ఇలా గ్రేట్ చేసేసుకోవడం వల్ల కూడా ఈజీగా వస్తుంది. నేను రెండింటిలో కంపేర్ చేస్తే ఇలా చేసిన పద్ధతే చాలా ఈజీగా ఉంది మనకి పల్ప్ రావడానికి. డబ్బాతో తీసింది కొంచెం కష్టంగా ఉంది. సో మీరు ఇలానే ట్రై చేయండి, బెటర్ ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకైతే. ఇలా మొత్తం అన్నీ గ్రేట్ చేసుకోవాలి. ఒక 1 hour నానబెట్టాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా గ్రేట్ చేయడం వల్ల పీచు కూడా ఎక్కువ మనకి పల్ప్లోకి వెళ్ళలేదు. నేను తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫిల్టర్ చేస్తాను చూడండి, అప్పుడు చూపిస్తే రెండింటికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇలా మొత్తం టెంకలన్నీ కూడా మొత్తం ఈ గ్రేటర్ మీద గ్రేట్ చేసేసుకోవాలి. ఇంకా తాటి చెట్టు మనం చాలా తేలిగ్గా ఎవరన్నా పొడుగ్గా ఉంటే తాటి చెట్టులా ఉన్నావు అని ఈజీగా అనేస్తాం, కానీ అసలు ఈ తాటి చెట్టు ఏ పార్ట్ తీసుకున్న దాన్ని ఎంతో ఉపయోగం దానివల్ల. అది ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడైతే దాని నుంచి తాటి కళ్ళు వస్తుంది కదా, ఫ్రెష్ తాటి కళ్ళు కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అందులో అంటారు. చాలామంది తాగుతారు కూడా, మంచిదంటారు హెల్త్కి. అన్లెస్ అంటే అది చాలా నిల్వ పెట్టి అలా పెట్టే కన్నా లేతగా ఉన్నప్పుడు తాగితే దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటారు. బాడీ కూడా కూల్ అవుతుంది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ వచ్చినప్పుడు కూడా కొన్ని ఏరియాస్లో దాన్ని పట్టిస్తారు, ఎందుకంటే అది బాడీని చాలా కూల్ చేస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ అది బాడీలో ఓవర్ హీట్ అయినప్పుడు వల్లే మనకి చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ అవి వస్తాయి కాబట్టి అది పట్టిస్తారు. చూసారా గ్రేట్ చేసేసుకోవడం వల్ల నాకు ఎంత క్లియర్ పల్ప్ వచ్చిందో. ఇది నేను ఇప్పుడు చూపించేది నేను ఇనీషియల్ పద్ధతిలో చూపించిన స్టీల్ డబ్బాలో పెట్టుకొని తీసిన పల్ప్. ఫిల్టర్ చేస్తున్నా చూడండి ఎంత పీచు వస్తుందో దీని నుంచి, అంటే అంత దిగిపోయిందన్నమాట. ఇప్పుడు క్లియర్ పల్ప్ అందులోకి వస్తుంది. సో మీరు ఏ వేలో చేసుకున్నా ఒక్కసారి ఇట్లా ఫిల్టర్ చేసుకుంటే చాలా, ఇది less than 5 minutes టాస్క్ అంతే. ఇలా చేసేసుకోవడం వల్ల మనకి గారెలు వేసుకున్నా, ఇడ్లీ వేసుకున్నా, తాటి బూరెలు వేసుకున్నా, ఏది వేసుకున్నా సరే, తాటి రొట్టె వేసుకున్నా, ఏది వేసుకున్నా మనకి పీచులు తగలకుండా తినేటప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది రెసిపీ. చూసారా ఎంత స్మూత్ సాఫ్ట్ పేస్ట్ వచ్చిందో. ఇది ఒక వే ఆఫ్ లో ఎక్స్ట్రాక్ట్ చేసిన తాటి పల్ప్. చూసారా నేను డిఫరెన్స్ చూపిస్తున్నాను మీకు, అంత ఫైబర్ వచ్చింది. ఈవెన్ ఆ ఎక్స్ట్రాక్ట్ చేసింది కూడా మేము విడిచిపెట్టలేదు, అది కూడా తినేసి నవలేసాము. దాంట్లోంచి కూడా ఎంత జ్యూస్ వచ్చిందంటే చాలా బాగుంది, అది కూడా ఏది వేస్ట్ లేదు అసలు. ఇప్పుడు నేను ఇది ఇంకొకటి, మనం ముందు రోజు పల్ప్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా నెక్స్ట్ రోజు చేసుకోవచ్చు. ఒకే రోజు ఇది చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది గ్రేటర్తో గ్రేట్ చేసింది. దాని నెక్స్ట్ డే ఫిల్టర్ చేసుకుంటున్నా చూడండి, చాలా మినిమల్ అమౌంట్లో మనకి పీచ్ వచ్చింది. దాని నుంచి గ్రేట్ చేసేసుకొని అప్పుడు మనం ఐటెం వేసుకోవచ్చు. ఇఫ్ ఒకే రోజు అది చాలా పని అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ తాటి పేస్ట్ ఫిల్టర్ చేసింది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 days తర్వాత అన్నా మనం రెసిపీ వేసుకోవచ్చు, ఏం కాదు. 2 days 3 days అన్నా బాగానే ఉంటుంది. అలాగే మనం దాంతో చేసే రెసిపీస్ కూడా మనకి ఖచ్చితంగా బయట అయితే ఒక 1 week to 10 days, ఫ్రిడ్జ్లో అయితే 1 month దాకా కూడా ఉంటాయి, ఏం పాడైపోవు. ఇంకా తాటి కళ్ళు తర్వాత వాటి నుంచి వచ్చేది తాటి ముంజలు. సమ్మర్లో చూస్తాం కదా ఎంత డిమాండ్ వాటికి, అవి కూడా హెల్త్కి చాలా మంచివి. తాటి ముంజలు బాగా చెట్టుకే ఉండిపోతే దాని నుంచి వచ్చేవి తాటి కాయలు. తాటికాయలతో చాలా రెసిపీసే ఉన్నాయి. నేను చెప్పాను కదా, తాటి ఇడ్లీ వేస్తారు, తాటి రొట్టె వేస్తారు, తాటి గారెలు వేస్తారు, తాటి బూరెలు వేస్తారు, ఇన్ని వెరైటీస్ చేస్తారు. దాంతో ఉత్తి తాటికాయను కూడా కాల్చుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. అలాగే ఈ తాటి కాయల తర్వాత వచ్చేది బుర్రగుంజు అంటారు, అది కూడా మంచిదే, తింటే బాగుంటుంది కూడా. అంటే తాటి కాయ టెంక ఉంది కదా, ఆ ఒక్కొక్క టెంకని బుర్ర అంటారు. ఆ లోపల ఉన్న గుంజు ఉంటుంది, వైట్ కలర్లో ఫామ్ అయిపోతుంది, దాని లోపల తీసుకొని అది కూడా సెల్ చేస్తారు, బుర్రగుంజు అంటారు, బాగుంటుంది. అలాగే ఈ తాటి టెంకల్ని కనుక భూమిలో పెట్టేసి పాతేసి ఉంచేస్తే దాంట్లోంచి వచ్చేవి తేగలు, వాటిని తీసి కాల్చి తింటారు. తేగలు కూడా చాలా బాగుంటాయి. తేగల తర్వాత లైఫ్ సైకిల్ బుర్రగుంజు అనుకుంటా. సో మొత్తానికి ఒక బటర్ఫ్లై లైఫ్ సైకిల్ ఎంతైతే ఉందో అలాగా ఈ తాటికాయ లైఫ్ సైకిల్ ప్రతి స్టేజ్లో మనిషికి ఎంతో ఉపయోగకరమైన చెట్టు ఇది. అలాగే దాని ఆకులు కూడా చాలా వాటికి యూస్ చేస్తారు, దానికి కాండం కూడా వాడతారు. చూసారా ఇక్కడ నాకు చాలా తక్కువ మినిమల్, పక్కన ప్లేట్లో చూస్తే చాలా కొంచెం పీచే వచ్చింది. సెకండ్ మెథడ్లో ఎక్స్ట్రాక్ట్ చేసిన పల్ప్ ఇది. ఇంత థిక్ పేస్ట్ తీసుకుంటే బాగుంటుంది. నేను ఇలా ఒక లోటాతో మెజర్ చేసుకున్నాను, నాకు ఎగ్జాక్ట్గా ఈ లోటా క్రీమ్ ఆర్ పల్ప్ వచ్చింది తాటి గుజ్జు.
అది ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలి. ఎందుకంటే ఇందులోనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని కలుపుకొని గారెల కింద వేసుకుందాం. సో ఒక లోటాడు పల్ప్కి హాఫ్ ఏమో గోధుమ నూక, అంటే సన్న ఉప్మా నూక, సూజీ రవ్వ అంటాం కదా, అది తీసుకున్నాను. ఎప్పుడన్నా సరే సూజీ రవ్వ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి బాగా రావాలంటే. కొంచెం దానికి బియ్యపిండి కూడా వేయాలి. సో నేను హాఫ్ సూజీ రవ్వ తీసుకొని హాఫ్ బియ్యపిండి తీసుకున్నాను. బట్ ఇంకా సూజీ రవ్వ యాడ్ చేస్తాను. బియ్యపిండి అయితే ఇంతే సరిపోతుంది, ఇంకా వేసుకోకూడదు. ఇనీషియల్గా ఈ మెజర్మెంట్స్తో వేసుకొని చూసుకోవాలి. ఎందుకు డిఫరెన్స్ వస్తుందో నేను మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ చూసుకోండి, తాటికాయలది ఆల్మోస్ట్ ఒకటి పట్టేస్తుంది. బట్ కొంచెం ఎక్కువ తీపిలో చప్పగా ఉన్నాయంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా పట్టొచ్చు మీకు. నావి సఫిషియెంట్ తీపిగా ఉన్నాయి తాటికాయలు. సో నేను సేమ్ క్వాంటిటీలో వేస్తే నాకు కరెక్ట్గా సరిపోయింది. అలాగే అదే మెజరింగ్తో మన దగ్గర ఉండాలి. కానీ కొబ్బరి ఇలా తురుము తీసుకుని మిక్సీలో కాకుండా వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు తాటి గారెలకు టేస్ట్ ఎన్హాన్స్ అయిపోద్ది ఈ కొబ్బరి వేసుకోవడం వల్ల. మంచిగా ఇలా ఫ్రెష్ కొబ్బరి తురుముకొని వేసేసేయండి. అలాగే మీ బెల్లం కూడా చాలా సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి, సో దట్ అది కరిగిపోతుంది. అందులోనే నేను ఫ్రెష్గా దంచిపెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసుకున్నా. ఒక 4 మిరియాలు కూడా ఇలాచీతో పాటు దంచి ఫ్రెష్గా వేసాను. ఎప్పుడన్నా సరే బెల్లం బాటిల్ ఇలాచీతో పాటు లైట్గా 1-2 మిరియాలు తగిలిస్తే ఒక్కసారి తగిలించి చూడండి, టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, బాగుంటుంది చాలా. బెల్లం మధ్యలో అట్లా చిన్న చిన్న ముక్కలుగా ఉండి నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. అలాంటిది లేకుండా మీరు మిక్సీ పట్టేసుకొని కావాలంటే ఒక సాఫ్ట్ వేసేసుకుంటే మనకి తొందరగా కలిసిపోతుంది అందులో. అంతే, ఇంకా ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసినట్టే. ఇలా ఒక 1/2 to 1 hour పక్కన పెట్టి ఉంచితే మంచిగా రవ్వ పీల్చుకొని వీటిని, అలాగే బెల్లం కూడా బాగా నాని దానికి పట్టి చాలా బాగుంటుంది. కానీ దాని తర్వాత బెల్లం అంతా కరిగి కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. మీకు కనుక బాగా తిక్కు పల్పు తీసేసుకున్నారనుకోండి, మీరు ఇలా చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. నేను ఇప్పుడు 1 hour పోయాక చూస్తే చూడండి, అది చాలా సాఫ్ట్గా ఉంది. ఇట్లయితే గారె రాదు కదా వేయడానికి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మన గారె కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మీరు ఎంత కావాలంటే అంత ఈ సూజీ రవ్వ ఆర్ సన్న ఉప్మా నూక యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడ అసలు ప్రాబ్లమే ఉండదు. చాలా టేస్టీగా వస్తాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేను అలా నాకు సరిపడగా సూజీ రవ్వ వేసుకున్నాను. బెల్లం అయితే నా తాటికాయలు స్వీట్ ఉన్నాయి కాబట్టి నేను ఇనిషియల్గా వేసిన బెల్లమే ఎక్స్ట్రా సూజీ రవ్వ వేసినా సరే సరిపోయినాయి. సో నేను ఇంకా బెల్లం యాడ్ చేసుకోవాలి. అలా కాకుండా మీ తాటికాయలు కనుక కొంచెం స్వీట్ తక్కువగా ఉంటే ఎక్స్ట్రా వేసే సూజీ రవ్వకు కూడా మీరు బెల్లం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇంకా ఒక పాలిథిన్ షీట్ లేదంటే మీకు చేతి మీద వస్తే చేతి మీద వేసేసుకొని గారెల్లా ఒత్తి వేసేసుకోవడం. ఆ కలర్ చూసారు అసలు ఎంత బాగున్నాయో, మంచి మెరూన్ కలర్ వస్తాయి. ఇవి తీసేకి ఇంకా కలర్ మారుతాయి కాబట్టి కొంచెం ఇనీషియల్గా మంచి కలర్ వచ్చినప్పుడు తీసేసుకోండి. మరీ మార్చేయొద్దు, బాగుంటాయి. చూసారా ఎంత రౌండ్గా ఎంత బాగా వస్తున్నాయో. మన సాంప్రదాయం కదా, ఫస్ట్ ఏ వంట చేసినా పిండి వంటలు అగ్నిదేవుడికి సమర్పిస్తాం కాబట్టి నేను అలాగే ఫస్ట్ తీసిన గారె పొయ్యి దగ్గర పెట్టాను. అది అగ్నిదేవుడికి అన్నమాట. మనం చేసే పిండి వంటల్లో ఎటువంటి అపాయం జరగకుండా, అలాగే వంట కూడా చాలా బాగా రావడానికి మనం నమస్కరించుకుని అగ్నిదేవుడికి అది సమర్పించుకుంటాం. అలా పెట్టి మొత్తం ఇలానే గారెలన్నీ కూడా చక్కగా మన నార్మల్ గారెలు వేసుకుంటాం కదా, అలా వేసేసుకోవడమే. మీరు నిజంగా చెప్తున్నాను, ఎవరికైనా నేను చాలామంది నాకు తెలుసు, అసలు మాకు చిన్నప్పటి నుంచి ఇది చాలా కామన్. కానీ నేను విన్నాను ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళు గోదావరి జిల్లాల వాళ్ళు కాదు, వాళ్ళకైతే ఈ తాటి గారెలు అంటే తెలియదు, తాటి రొట్టె తెలియదు, దాంతో చేసే ఏ వంట తెలియదు. కొంతమంది ఆ ఫ్రూట్ కూడా ఎప్పుడు తినలేదు అంటున్నారు. ఓన్లీ ముంజుల వరకు తెలుసు వాళ్ళకి. బట్ అలాంటి వాళ్ళందరూ కూడా ఇది తిన్నాక చాలా బాగుందన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగే పిండంతటి వేసుకుంటే మనకి చాలా గారెలే అవుతాయి. పాలిథిన్ షీట్ కాకపోయినా కొంచెం గారెలు వేయడం అలవాటు ఉన్న వాళ్ళైతే చక్కగా చెయ్యి నీటిలో తడుపుకొని ఇట్లా చిన్న ముద్ద తీసుకొని చేత్తో కూడా అలా చిట్టి చిట్టి గారెల్లా వేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది, అంత ఎక్కువ టైం పట్టదు, వేసినట్టు అలసట ఉండదు. జస్ట్ చేత్తో అలా అనుకుంటూ అదిమి మధ్యలో అలా చిల్లు పెట్టుకొని వేసేస్తే గారెలు ఇలా కూడా చాలా బాగా వస్తాయి. ఇవి మీడియం మంట మీద కాల్చుకోవాలి. పెద్ద మంట పెడితే తొందరగా మాడిపోతే లోపల ఉడకవు. మీడియం టు లో ఆ ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవడం వల్ల మొత్తం అంతా ఉడుకుతుంది. మీరు ఎంత పలుచగా కావాలన్నా వేసుకోవచ్చు, కొంచెం బొద్దుగా ఉండాలి అలాగా వేసుకుంటామన్నా కూడా వేసుకోవచ్చు. ఎలా వేసినా సరే
చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచి షేప్ వస్తాయో. ఈ తాటికాయల్లో చాలా ఫైబర్ ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి వంటకం అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో షుగర్ కూడా ఎక్కువ ఉండదు, మరి టూ మచ్ మ్యాంగో అంత స్వీట్ అట్లా కాదు. సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ రెసిపీస్ తినొచ్చు. అలాగే ఇది కెమికల్స్ ఏమీ లేని ఒక న్యాచురల్ స్వీట్ ఫ్రూట్. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, ఎన్నో పోషకాలు ఉన్నాయంట ఈ తాటికాయలో కూడా. అలాగే తాటి ముంజుల స్టేజ్లో ఉన్నప్పుడు ఈ తాటికాయల్ని ఆర్ ముంజుకాయలు అంటాం కదా, వాటిని ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ అంటారు. తాటి ఫ్రూట్లా మారినప్పుడు, పామ్ ఫ్రూట్లా మారినప్పుడు దీన్ని పామైరా పామ్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇందులో చాలా రకాలైన పోషకాలు, మినరల్స్ కూడా ఉన్నాయంట. ఏ విటమిన్, బి విటమిన్ అలాంటి చాలా రకాలైన విటమిన్స్ కూడా ఉన్నాయి. ఏదన్నా సీజనల్గా దొరికేది, న్యాచురల్గా దొరికేవి మన హెల్త్కి చాలా మంచిది. అది ఆ సీజన్కి తగ్గట్టు మనకు నేచరే ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని మనం మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. చూసారా నా గారెలు రెడీ అయిపోయినాయి. మంచి వర్షాకాలంలో బయట వర్షం పడుతూ ఉంటే ఇలా వేడివేడిగా గారెలు చేసుకొని తింటే అసలు మనం ఇవి 1 month 15 days ఉంటాయంటున్నామా, అన్ని రోజులు ఉంచరు కూడా. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రోజు ఖచ్చితంగా ఈ స్మెల్కి తింటానే ఉంటాము. 1 weekలో మ్యాక్సిమం ఫినిష్ అయిపోతాయి. సో మీరు కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ తాటి గారెల్ని ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరి మెప్పులు పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you so much.